చెఫ్ డి మిషన్ అని పిలుస్తాం. సో దానికి యాక్చువల్గా ఫస్ట్ ఎంపికైన వ్యక్తి ఎవరంటే మేరీ కోమ్. సో మేరీ కోమ్ మణిపూర్కు చెందిన మహిళ. సో మేరీ కోమ్ మణిపూర్కు చెందిన మహిళ 2012 లండన్ ఒలింపిక్స్లో బాక్సింగ్లో కాంస్య పథకం సాధించింది. అండ్ అసలు మహిళల్లో బాక్సింగ్ కూడా తొలిసారి ఒలింపిక్స్లో 2012 లండన్లోనే ప్రవేశపెట్టారు. ఆమెను అపాయింట్ చేశారు. బట్ అనుకోని కారణాలతో మేరీ కోమ్ ఆమె వైదొలగడం జరిగింది. మేరీ కోమ్ వైదొలిగింది. ఓకేనా. ఈమె ఆత్మకథ రంగానే మేరీ కోమ్ అనే సినిమా వచ్చింది. దానిలో ప్రధాన పాత్ర పోషించింది ప్రియాంక చోప్రా. సో ఆ తర్వాత ఈ మేరీ కోమ్ ప్లేస్లో గగన్ నారంగ్ వచ్చారు. సో గగన్ నారంగ్ హైదరాబాద్కు చెందిన షూటర్. ఈయనకు 2012 లండన్ ఒలింపిక్స్లో కాంస్య పథకం రావడం జరిగింది. ఓకేనా. సో గగన్ నారంగ్ హైదరాబాద్ షూటర్. బట్ 2021 టోక్యో ఒలింపిక్స్లో కూడా త్రుటిలో పథకం చేజార్చుకుని 4వ స్థానంలో నిలిచాడు.